అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ లంక గ్రామాలు వరద ప్రభావం చవి చూసినాయి. 4 రోజుల నుంచి గ్రామాలన్నీ కూడా 20 గ్రామాలు మా వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ నీట మునిగిపోయి ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. అప్రమత్తమయ్యాం. అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకి, ఎందుకంటే గతంలో అనుభవం ఉంది మాకు, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఇబ్బందులు అనేవి దగ్గర రాకుండా, ఇటు ఈ విపత్తు మనం తప్పించేది కాకపోయినా కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. ఇలా వరద ప్రభావం అనంతరం రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితి నుంచి కూడా బయటపడటానికి అవసరమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా అన్ని శాఖల వారీగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా ఇది అరవింద వారధి మొత్తం కూడా నిండిపోయి వరద సంబంధించినటువంటి తుక్కంతా చేరి ఉంది. ఇదంతా కూడా యుద్ధ ప్రాతిపదికన ఇదంతా క్లీన్ చేపిస్తూ ఉన్నాం. రోడ్డు కనెక్టివిటీ దెబ్బతింది. ఆ కనెక్టివిటీ కూడా టెంపరీగా ముందు అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్ది టైం పట్టిద్ది. ఏదేమైనా గతంలో ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో నాశనం చేసి వదిలిపెట్టాడు. డ్రైన్లు, పంట కాలువలు వాళ్ళ నిర్లక్ష్యానికి గురైపోయి ఇవన్నీ కూడా పాడటం వల్లే ఇంత తీవ్రత అనేది కనపడతా ఉంది. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ వాస్తవం నుంచి మరి బయటపడటానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ ముందు వరద నష్టం నుంచి, ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి సంతోషంగా ఉంది. ఒక విధంగా సో ముఖ్యమంత్రితో పాటు అందరూ టీడీపీ కేడర్ కూడా రోడ్ల మీదకి వచ్చేసి వరద సహాయక చర్యల్లో పాల్గొంటుంటే వైసీపీ నేతలు, ఏదైతే మాజీ సీఎం జగన్ ఏమో మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటారు, వైసీపీ నేతలేమో అసలు టీడీపీ వాళ్ళు ఎవరు రావట్లేదు అంటున్నారు. ఎలా చూడొచ్చు? ఏడ్చారు, బుద్ధి ఉండాలి, దానికి సిగ్గు లేదు వాళ్ళకి. మనం ఏం చెప్తాం? ముఖ్యమంత్రి గారు అసలుకి ఈ క్రైసిస్ అనేది ఏదొచ్చినా కూడా చాలా దాన్ని మెయింటైన్ చేయడంలో, దాన్ని మేనేజ్ చేయడానికి అహోరాత్రులు శ్రమించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో తిత్లీ తుఫాను కానీ, ఉదూద్ కానీ వచ్చినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నాడో రాష్ట్రం అంతా తెలుసు. ఈ రోజున ఈ వరదల్లో కూడా మన విజయవాడలోనే ఆయన టెస్ట్ వేసి అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులు మొత్తాన్ని కూడా విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయింది. అదంతా కూడా స్వాంతం చేకూర్చడానికి, ఆ ప్రభావం నుంచి ప్రజలు బయటికి రావడానికి ఎంతగా శ్రమిస్తూ ఉన్నాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తితో మేము మా లంక గ్రామాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి వరదల నుంచి కూడా ప్రజలకి ఆదుకోవటానికి కానీ, వాళ్ళకి అండగా ఉండటానికి కానీ, ధైర్యం చెప్పడానికి కానీ మా వంతు మేము ఏ విధంగా కృషి చేశామో ఇక్కడ ప్రజలందరూ కూడా చూశారు. మేము రాజకీయం చేయదలుచుకోవాలి. వాళ్ళకి చేత కాదు, పనికి మాలిన విధాలు కాబట్టి ఈ ప్రతిదీ రాజకీయం చేస్తే మాట్లాడతారు. అందుకే ఈ విధమైన బుద్ధి చెప్పారనేది సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలకు సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది సార్. అంటే ఆ పడవలు కావాలనే చేశారు అని నడుస్తున్నటువంటి, అంటే మీరేమంటారు? చేస్తారండి, నేను డైరెక్ట్గా చెప్పలేను. కానీ ఖచ్చితంగా వాళ్ళ మనస్తత్వం చూస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ మనస్తత్వం మాత్రం అటువంటి మనస్తత్వం. ఖచ్చితంగా కుట్ర కోణాలు కూడా ఉంటాయి వీళ్ళని. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా దాన్ని ఏ విధంగా రాజకీయానికి వాడుకోవాలనే దానిలో సిద్ధహస్తులు వీళ్ళు. అటువంటి అంశం కూడా ఉండుండొచ్చు. దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టింది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నాం. అలాగనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేసేలాగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాగనే వైసీపీ నేతలు, ఏదైతే మాజీ సీఎం జగన్ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, చేస్తున్నటువంటి ఆరోపణలు అనేవి అర్ధరహితము. అలాగనే ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలు ఏదైతే ఢీకొంటుంది దానికి సంబంధించి కూడా కుట్రకోణం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళ మనస్తత్వం అలాంటిది. సో ఇందులో కూడా కుట్రకోణం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, అరవింద వారధి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.